హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీలో జాబ్ క్యాలెండర్ పైన లోకేష్ గారి మాటల్లో ఒక్కసారి మనం ఈ వీడియో విందాం. మరి ఆ వీడియో వినే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఎస్జిటి పరంగా మనము 17th అనగా 2 days బ్యాక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. December 17th కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఎస్పెషల్లీ ఈ బ్యాచ్కి అయితే రివిజన్ టెస్ట్లు అదేవిధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము. సో ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కాగలరు. సో కంప్లీట్గా డిఎస్సి ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. సో క్లాసెస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 50 to 60 daysలో కంప్లీట్ చేస్తాము. తర్వాత ఒక 20 days రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు క్విక్ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఆల్రెడీ బ్యాచ్ 17th స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ రోజు క్లాసెస్ షెడ్యూల్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ డే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. అలా మీ ఫ్రీ టైంలో అప్పుడే ఎగ్జామ్స్ రాయాలా, తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. మరి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి డిఎస్సి గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైంపాస్గా మెసేజెస్ చేయొద్దు. ఎవరైనా సిన్సియర్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. బట్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు కంప్లీట్గా షెడ్యూల్ వైజ్గా ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి. అది కూడా దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్విక్ రివిజన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి ఆఫర్. ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లోకేష్ గారు ఏం చెప్పారో ఒక్కసారి వీడియో విందాం. మరి కంపల్సరీగా జనవరిలో 2026 జనవరిలో కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. వారి మాటల్లో కూడా విందాము. సో ఈ 2026 జనవరిలో వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసైతే జనవరి ఎండింగ్లో కానివ్వండి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానివ్వండి, డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మార్చి ఎండింగ్ కానివ్వండి, ఏప్రిల్లో కానివ్వండి ఎగ్జామ్స్ జరగడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము 45 days to 50 days కన్నా సమయం ఎక్కువ ఉండదు. సో మీరు ఎప్పటి నుంచే వినియోగించుకుంటే మీకు 80 to 90 days సమయం దొరుకుతుంది. మరి ఈ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. మీరు డిఎస్సిలో జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు ఉండేటువంటి ఈ 35 to 40 days సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము 100% మీరు ఈ నోటిఫికేషనే కాదు, మరో నోటిఫికేషన్ కోసం కూడా వెయిట్ చేయాల్సిందే. మరి లోకేష్ గారి మాటల్లో ఒక్కసారి విందాం. మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో